అక్క అమ్మ అడుక్కునే వాళ్ళు ఎవరో వచ్చుండారా 10 రూపాయలు ఇచ్చి పంపి. తమ్ముడు మా తమ్ముడు వచ్చింది. మామయ్య బయట కూర్చున్నాం బామ్మ, మా ఇంట్లో ఉడికిపోతుందే. ఏందో మామయ్య నీ గొంతుంటే అడుగుతున్నా నా బట్టల ఏం నిపిస్తాదే. అక్క ఏంది పిల్ల బయట కూర్చోం పెట్టి మరి కాళ్ళు నొక్కుతున్నదా? ఏమోరా ఆపల్లే మామయ్య రమ్మనింది. ఏమండి ఇంటికి పిలవడము కాళ్ళు వత్తడం నాకేదో తేడాగా ఉంది, వెళ్ళిపోదాం పదండి. నేను కాలుచ్చుకుంటా, నీకెందుకే మామ? నేను తప్పు చేస్తుంటే క్షమించు మామ. చెల్లి ఏం కొత్తగా ఉందా? ఎప్పుడు మామని తిట్టావు నువ్వు? రే గమన్రా, మామ మన ఇంటి దేవుడ్రా. అక్క ఏంది మీ ఈ పిల్ల ఈ రోజు ఇంత వింత వింతగా ప్రవర్తిస్తా ఉందా? ఏం లేదురా, మీ బావ ఇంటి పైన ఇంకో రూమ్ కట్టాలన్నాడు. మామయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులతో పొద్దు పొడుపు. మామయ్య మిద్దుపై మిద్దే, అది కథ. అన్నయ్య మామను మనం అడగబలేదు. ఏంది మీ అడగబలేదా? యా నుంచి వచ్చింది అక్క డబ్బులా? మా ఇంటికాడ బాత్రూమ్ పనే చేసుకోవాలని ఎంతవరకు. ఇప్పుడు మిద్ది మీద రూమ్ వేసుకోపోతే ఏమైపోతుందా? ఒరే కర్ర బట్ట, వారం రోజుల్లో మా మిద్ది పైన రూమ్ ఉండాలా? ఒరే నా తప్పేం లేదురే, ఆ పిల్ల మామకు నచ్చినట్టు రూమ్ కట్టాలా అంటే రమ్మన్నా. అయినా మా నట్టాడుతున్నావేంది మే? అడుగుతా మామ అయితే నువ్వు అడిగిందంత చేయాలనా? నువ్వు మాట్లాడబాక, నాకు ఇరిటేషన్ వస్తది. మే ఎందుకు మే మమ్మల్ని బెదిరిస్తున్నావా? మా దగ్గర ఏమి లేదు తెల్లే, మమ్మల్ని వదిలి. మామయ్య కరగని ఏం మామయ్య కట్టేవారుమా? నీకోసం ఏమైనా చేసేస్తారా బంగారు తల్లి. సరిపోయారు ఇద్దరు. మా కర్రోడు మంచోడమ్మా, పోయాకెలా నా సౌతే. పది మామ కూడి పెడతాను, తినేసిపోద్దువా. కూడంటే చాలు నా బట్టకి. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్.